బ్యాగ్ తీసేస్తాడు. ఏంటి పుష్ప 2 ఫంక్షన్ ఎలా జరిగింది? భయ్యా మీ పేరేంటి? నా పేరు రామకృష్ణ అండి. నిన్న పుష్ప 2 ఈవెంట్ జరిగింది కదా, ఎట్లా అనిపిస్తుంది? నేను ఈవెంట్కి అయితే వెళ్ళలేదండి. నేను ఈవెంట్కి అయితే వెళ్ళలేదు, కానీ పుష్ప మూవీ గురించి అయితే నాకు ఐడియా ఉంది. అంటే ఐ మీన్ ఏంటంటే పుష్ప 1 అయితే ఎంతైతే హిట్ అయిందో ఇది డబల్ హిట్ అవుతుందని 100%గా ఉంది. ఎందుకంటే అది చూసాం మనం. జస్ట్ ఫస్ట్ పార్ట్ 1లోనే ఎంత ఉందంటే బాహుబలి పార్ట్ 1 ఎలా ఉండేనో పార్ట్ 2 ఎంత అదిరిపోయిందో ఇది కూడా అంతకి డబల్ ఉంటుంది. అందుకే రేట్స్ కూడా పెంచారు. మరి అంత రేట్లు పెంచితే సామాన్యులు పోవడానికి కష్టం కదా. ఇగో బ్రదర్, ఇప్పుడు ఎట్లా అంటే మనము ఒక బావర్చిలో 150 రూపీస్ బిర్యానీ ఉంటుంది, పిస్ హౌస్లో 200 రూపీస్ బిర్యానీ ఉంటుంది. అది హోటలే ఇది హోటలే, అది బిర్యానీ ఇది బిర్యానీ. మరి నువ్వు ఎందుకు అడగట్లు? టేస్ట్ బాగుంటే నువ్వు పెడుతున్నావు కదా. మూవీలో కూడా వాళ్ళు పెట్టిన అమౌంట్, వాళ్ళు పెట్టిన విజువల్ ఎఫెక్ట్స్కి, సో వాళ్ళు తక్కువ బడ్జెట్లో తీసుంటే ఖచ్చితంగా వాళ్ళు తక్కువ అమౌంట్ పెట్టేవాళ్ళు. వాళ్ళు తీస్తున్నారు కదా ఎక్కువ అమౌంట్ పెట్టి, సో పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే ఒక లిమిట్స్లో పెట్టుకోవడం అనేది అది మన వాళ్ళు అందరూ చూసుకొని, మన ఫిలిం ఛాంబర్ వాళ్ళు అందరూ రైట్స్ ఇస్తారు. సో 100% ఉండొచ్చు, రేట్ పెట్టొచ్చు, నో ప్రాబ్లం. నిన్న ఈవెంట్లో చూస్తే మెగా ఫ్యామిలీ నుంచి ఎవ్వరు కూడా స్పందించకపోవడం, రాకపోవడం ఇన్ని ఈవెంట్ల నుంచి ఎట్లా అనిపిస్తుంది? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ గొడవ గురించి నాకు చాలా రోజుల నుంచి చెప్దామనుకుంటున్నా. ఎప్పుడు కానీ అల్లు అర్జున్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి కానీ ఎవరు కూడా వాళ్ళు వ్యక్తిగతంగా క్వశ్చన్ వేస్తే వాళ్ళు చెప్తారా వాళ్ళ ఫ్యామిలీ గురించి మాకు ఇష్యూస్ ఉన్నాయి? ఎవ్వరు చెప్పరు, ఏ ఇష్యూస్ కూడా లేవు. జనరల్గా ఏంటంటే ఎంతో కష్టపడి ఆ పేరు సంపాదించుకుని ఉంటాడు అల్లు అర్జున్ కానీ, ఇంకా మెగా ఫ్యామిలీలో ఎవరైనా కానీ ఈ చిన్న చిన్న కాంట్రవర్సీల వల్ల వాళ్ళకి డిస్టర్బెన్స్ అనేది మంచిగా అనిపించదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ అండి. నిజంగా మెగా ఫ్యామిలీ మీద రెస్పెక్ట్ ఉంటే అందరినీ ఇష్టపడడం బెటర్. ఏదో చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు ఉంటాయి అంతే, చిన్న మైనర్ ఫ్యామిలీలో ఉన్నంత అంతే తప్ప అసలు వాళ్ళ మధ్య ఏది లేదండి. డైరెక్ట్ వాళ్ళకే డైరెక్ట్ క్వశ్చన్ అడగండి, ఎప్పుడైనా 100% చెప్తారు మా మధ్య ఏం లేదని. ఎన్ని వేల కోట్లు కలెక్షన్ చేయబోతారు? 100% సార్. లాస్ట్ ఇది నాకు తెలిసి ఫస్ట్ డేనే ఒక 250 నుంచి 300 crores ఆల్ ఇండియాలో ఖచ్చితంగా కలెక్ట్ చేస్తారు సార్. ఎందుకంటే చాలా మూవీ ఎక్స్పెక్టేషన్స్ చాలా బాగున్నాయి, అన్ని లాంగ్వేజెస్లో ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఆ డ్యాన్స్ పరంగా కానీ కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అసలు ఆ స్టోరీ పరంగా చాలా అంటే 100% బాగుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ కోసం చెప్పాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటే? ఇప్పుడు దేవి ఏందో ఈ మూవీతో మళ్ళీ బయటకు వస్తాడు. ఇప్పటి వరకు కొంచెం అతని మూవీస్ కొన్ని సాంగ్స్ అనేది కొంచెం హిట్ కాదు కదా, ఈ మూవీతో మళ్ళీ దేవిస్ బ్యాక్. నిన్న రాజమౌళి ఒక మాట మాట్లాడినారు, అసలు దీనికి ఎవరు అమౌంట్ చేయాల్సిన అవసరం లేదు సినిమాకి. అవునండి, ఆబ్వియస్లీ. ఎందుకంటే పుష్ప పార్ట్ 1 చూసిన వాళ్ళు ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏం జరుగుతుందని బాహుబలి పార్ట్ 1లో ఎలా సస్పెన్స్ ఉందో అలా దీంట్లో ఒక నెక్స్ట్ ఏం అవుతుందని ఆల్రెడీ ఉంది. సో అందరు ఈగర్లీ ఫస్ట్ పార్ట్ 1 చూసిన వాళ్ళు చూసినా సరే హిట్ అవుతుంది. అట్లాంటిది హైప్ ఎక్కువైంది, ఇంకా స్టోరీ ఎలా పరిచారు, ఇంకా క్రియేషన్, ఇంకా ఎఫర్ట్. వాళ్ళు నిజం చెప్పాలంటే ఒక నేషనల్ అవార్డు విన్ అయిన వ్యక్తి అంటే ఆ మూవీలో హీరో రష్మిక మందాన కానీ, డైరెక్టర్ కానీ, వీళ్ళు ఈ మూవీతో ఇంకా ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయి, అంటే ఐ మీన్ ఇంకా చాలా బాగా లైఫ్లో చాలా మంచి సక్సెస్ వస్తారండి 100%. అంటే పర్టికులర్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే బాయ్కాట్ పుష్ప అని చెప్పి ట్రెండ్ చేస్తున్నారని ట్విట్టర్లో. ఎందుకంటే అండి చిన్న మైనర్ ఇష్యూ పొలిటికల్ ఉన్న టైంలో ఇతను ఏంటంటే ఒక ఫ్రెండ్షిప్ కోసం వెళ్ళాడు తప్ప పవన్ కళ్యాణ్కి అపోజిషన్ అయితే కాదు. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒకటే, వాళ్ళంతా ఒకటే. పొలిటికల్ పవన్ కళ్యాణ్కి ఎదురు వెళ్ళి అట్లాంటి ఫ్యామిలీ నేచర్ అల్లు అర్జున్కి లేదు. అయినా ఇలా టార్గెట్ చేయాలని ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా లేదు. జనరల్గా ఎవరో కొంతమంది ఈవెన్ ఫ్యాన్స్ కూడా అందరు కంబైన్డ్గా ఉంటేనే బాగుంటుంది. అల్లు అర్జునే స్వయంగా ఏంటి నేను తోపు అనేది పెట్టాడని చెప్పేసి ప్రతిదాన్ని కూడా పిక్ చేస్తున్నారు, ప్రతిదాన్ని ఇష్యూ చేస్తున్నారని అంటున్నారు కదా. లేదండి, ఉండొచ్చేమో. అవి ఎట్లా అంటే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకే ఉండదండి, ఏదో జనరల్గా కొంచెం వాళ్ళకుండా సరే ఫ్యాన్స్ మధ్య ఇటువంటి దాన్ని ఉందని అనుకోవచ్చా? ఈ మూవీతో నిజం చెప్తున్నాను కదా, సక్సెస్ మీట్లో కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇంకా అసలు అదంతా వెళ్ళిపోయి వాళ్ళంతా మళ్ళీ ఫ్యాన్స్ కూడా అందరు కలిసి హ్యాపీగా ఉంటారు. బెస్ట్ ఏంటంటే సక్సెస్ మీట్లో 100% పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్గా పిలవాలి. అప్పుడు అస్సలైన హ్యాపీనెస్ అంటే అప్పుడు ఉంటుందండి. సక్సెస్ అనే పదం వాడొద్దు, అయితే ఒకసారి వాడినందుకు కేసు కూడా పెట్టినారు. మళ్ళీ నిన్న చూస్తే ఏదండి ఆర్మీ నా ఆర్మీ నా ఫ్యాన్స్ అని అన్నారు. మరి వాడొద్దు అన్నదాన్ని మళ్ళీ
వాడాలని ఎట్లా చూస్తారు? అతను వ్యక్తిగతంగా చెప్పాలంటే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన లైఫ్లో సక్సెస్ తన గురించి ఆలోచిస్తున్నాడు, కానీ ఇండైరెక్ట్గా ఎక్కడ పవన్ కళ్యాణ్ ఏ హీరోని కానీ చేయట్లేదు. ఎందుకంటే మొన్న హాల్లో కూడా ప్రోగ్రామ్ చూశాను, నీకు బాలకృష్ణ అడిగాడు ఏంది నీకు ఎవరు సాటి, నీకు ఎవరికి పోటీ అంటే నాకు నేనే సాటి అని అంటే ఆయన వ్యక్తిగతంగా చెప్పాడు. ఎందుకంటే డైరెక్ట్గా నేను ఈయన పోటీ ఆయన పోటీ అన్నా కూడా అది పెద్ద అది వేరే మ్యాటర్కి వెళ్ళిపోతుంది. సో జనరల్గా ఇప్పుడు డిప్లొమాటిక్